గత 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పెట్టుబడిదారులు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయేవారు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు. ఉన్న పరిశ్రమలే తట్టాబుట్టా సర్దుకొని ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకి ఒక పీడకలలా కనిపించేది. ఇదంతా గతం. గత 5 ఏళ్లుగా జగన్ రాక్షస పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉంటే, రాష్ట్రంలో ప్రభుత్వం మారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా తరలివచ్చే పరిస్థితి నెలకొంది. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఏపీలో కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనైనా ప్రోగ్రెస్ అనేది కనిపించింది అనడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ఐటీ హబ్గా రూపుదాల్చిందంటే అందుకు కారణం నారా చంద్రబాబు నాయుడు. విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రపంచం దృష్టిని ఆకర్షించిందంటే అందుకు చంద్రబాబే కారణం. చంద్రబాబు తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు వేసిన అభివృద్ధి పునాదులపై రాష్ట్ర ప్రగతిని పరుగులెత్తించాల్సింది పోయి, అహంభావంతో చంద్రబాబుకు పేరొస్తుందన్న దుగ్ధతతో ఆ పునాదులు కూల్చేయడానికి ప్రయత్నించారు. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అడుగంటుకుపోయింది. పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి నెలకొంది. ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచే తరలిపోయాయి. దీంతో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి కల్పనకు అవకాశమే లేని పరిస్థితి నెలకొంది. గత 5 ఏళ్ల చీకటి రాజ్యానికి తెరపడగానే తూర్పున సూర్యుడు ఉదయించినంత సహజంగా సన్ రైజ్ స్టేట్ అయిన ఏపీకి పెట్టుబడులు తరలి వచ్చే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి 2 వారాలైందో లేదో రాష్ట్రంలో ప్రోగ్రెస్ పరుగులెత్తుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చీకటిలో మగ్గిపోయిన అమరావతి వెలుగులీనుతోంది. పోలవరం పనులు గాడిలో పెట్టేందుకు చంద్రబాబు చర్యలు ప్రారంభించారు. ఇక 5 ఏళ్ల క్రిందట అంటే జగన్ సర్కార్ కొలువుదీరడానికి ముందు రాష్ట్రంలో ఏర్పాటుకి ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆ తరువాత జగన్ నిర్వాకంతో ఏపీ వైపు చూడడమే మానేశాయి. ఆ సంస్థలన్నీ ఇప్పుడు ఏపీకి క్యూ కడుతున్నాయి.